అంటే అదేంటంటే మానవునికి జీవితంలో ఏమి కావాలి, నాకు మంచి శుభం కలగాలి, నాకు మంచి బుద్ధి కావాలి, నాకు మంచి జ్ఞానము కావాలి, నాకు మంచి వ్యవసాయము కావాలి, నాకు మంచి గోవులు కావాలి, మంచి గోవు దూడలు ఆవు దూడలు కావాలి, మంచి సస్యము కావాలి, అందరికీ సహాయం చేసేటటువంటి తత్వము కావాలి. ఇలాంటి నాకు ప్రతిదినము కూడా శుభదినమే కావాలి అనేటటువంటిది కోరుకోవడమే చమకం యొక్క చమకాధ్యాయము యొక్క అంతరార్థం అన్నమాట. షంచమే షం అంటే సంస్కృతంలో శుభము. అయ్యా నాకు శుభమే కావాలి అంటే దాని అర్థం ఏంటి? అశుభాలు వద్దు అని చెప్పకుండానే నాకు శుభమే కావాలి. అట్లాగా షంచమే మయశ్చమే ప్రియంచమే, నాకు ప్రియమైనది కావాలి, నాకు ఇష్టమైనది కావాలి, చెడు కాదు, ఏది మంచిదో అది నాకు ఇష్టంగా నీవే నాకు సంకల్పము కలిగించి అది నాకు సమర్పించు, అది నాకు ఇవ్వు అని. అట్లా ప్రియంచమే సౌమనశ్చమే సుమనసహ. సు అంటే మంచి, మనసహ అంటే మనస్సు, నాకు మంచి మనస్సునేయ్యా. సౌమనశ్చమే భద్రంచమే, భద్రం అంటే కూడా శుభము అని అర్థం, శుభం. భద్రంచమే శ్రేయశ్చమే, అయ్యా నాకు శ్రేయస్సునేయ్యా. వశ్యశ్చమే యశశ్చమే, యశస్సు నాకు కీర్తిని, నాకు యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే, క్షేమం అంటే మంచి క్షేమం. ధృతి, ధృతి అంటే ధైర్యము. ధృతిష్టమే విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞాతంచమే సూశ్చమే ప్రసూశ్చమే శీరంచమే లయశ్చమే అమృతంచమే అయక్ష్మంచమే నామయిచ్చమే జీవాదుష్టమే దీర్ఘాయుత్వంచమే, దీర్ఘాయుష్యం నాకు ప్రసాదించయ్యా. దీర్ఘాయుత్వంచమే అని అభయంచమే, నాకు అభయం నువ్వు, నాకు అభయం కావాలి, నీ యొక్క అభయం కావాలి. శోషాచమే సుదినంచమే, ఈ రోజంతా నాకు సుదినమే కావాలి. అది ఆ విధంగా అన్నమాట. అదేవిధంగా ఈ చమకాధ్యాయంలో నాకు మంచి శిలలు కావాలి, మంచి మట్టి కావాలి, మంచి ఇసుక కావాలి, మంచి వ్యవసాయము కావాలి, మంచి గోవులు కావాలి. నా యొక్క వాతావరణం అంతా గ్రామ వాతావరణం కావాలి. నా యొక్క ఆ వాతావరణం ఉంది కదా, నాకు పర్వతాలు కావాలి, కొండలు కావాలి, పర్వతాలు కావాలి, కొండలు కావాలి, శిలలు కావాలి, మట్టి కావాలి, వ్యవసాయము కావాలి. ఇవన్నీ వస్తున్నాయి. లోక సంగ్రహార్థం అన్ని కావాలి. అది 5వ అనువాకంలో వస్తుంది. ఏది చమకంలో 5వ అనువాకంలో వస్తుంది. అది వినండి బాగా, మీరు అర్థం చేసుకోండి, వినండి, మీకు అర్థమైపోద్ది. ఓం అశ్మాచమే మృత్తికాచమే గిరయశ్చమే పర్వతాశ్చమే సికతాశ్చమే వనస్పతయశ్చమే హిరణ్యంచమే యశ్చమే శీసంచమే త్రపుశ్చమే శ్యామంచమే లోహంచమే గ్నిశ్చమ ఆపశ్చమే విరుధశ్చమ ఓషధయశ్చమే కృష్టపచ్చంచమే కృష్టపచ్చంచమే గ్రామ్యాశ్చమే పశవ ఆరణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం విత్తంచమే విత్తిష్టమే భూతంచమే భూతిష్టమే వసుచమే వసతిష్టమే కర్మచమే శక్తిష్టమే అర్థష్టమ ఏమశ్చమ ఇతిష్టమే గతిష్టమే అని చమకంలో 5వ అనువాకంలో వస్తుందన్నమాట. అశ్మాచమే, అశ్మంలాగా శిలలు, శిలలు ఉన్నాయి కదా, శిలల మీద మనం కూర్చుంది కదా, ఆ శిల మీద ఇది కట్టారు. ఇది అశ్మాచమే మృత్తికాచమే, నాకు మంచి మట్టి కావాలి. అశ్మాచమే మృత్తికాచమే గిరయష్టమే, గిరులు కొండలు కావాలి నాకు, ఇది కొండ ప్రాంతమే కదా. గిరయష్టమే పర్వతాష్టమే, ఇదంతా పర్వతమే కదా. పర్వతాష్టమే సికతాష్టమే, సైకత అంటే ఇసుక, ఇసుక సికతాష్టమే వనస్పతయష్టమే, వనస్పతులు ఓషధులు కావాలి నాకు. అదే ఇక్కడ ఉన్నాయని చెప్తున్నాను, దీంట్లో ఉండేదే చెప్తున్నాను నీకు. వేదంలో ఏదుందో, ఏ వేదంలో ఏదుందో అదే మీరు తెలియకుండా మీకు సంగ్రహించుకున్నారు, దేశ సేవకు అర్పితం చేస్తున్నారు, సమాజ సేవకు. వనస్పతయష్టమే హిరణ్యంచమే, నాకు బంగారం కావాలి. హిరణ్యంచమే యష్టమే శీసంచమే త్రపుష్టమే శ్యామంచమే లోహంచమే, లోహాలు కావాలి.
అగ్నిష్టమే అగ్ని కావాలి, ఆపష్టమే ఆపష్టమే అంటే జలం, ఆపహ అంటే నీరు, జలం కావాలి. మరి ఇవన్నీ పంటలు పండాలిగా, గోవులకు నీరు కావాలిగా. అందుకే ఆపష్టమే విరుధష్టమం ఓషధయష్టమే ఔషధులు కావాలి నాకు, వనస్పతులు కావాలి, ఔషధులు కావాలి. నువ్వు ఇచ్చిన పని చేయడానికి ఇవన్నీ ఇవన్నీ కావాలి. పరోపకారార్థం ఔషధ పని చేయడానికి ఇవన్నీ కావాలి. కృష్ణపత్యంచమే కృష్ణపత్యంచమే గ్రామ్యాష్టమే ఆ వాతావరణం అంతా ఒక గ్రామ వాతావరణం కావాలయ్యా, అందరు కావాలి నాకు. గ్రామ్యాష్టమే అంతేకాదు, పశువులు కావాలి నాకు. ఆరణ్యాస్త్య నా ప్రదేశం అంతా ఎట్లా ఉండాలంటే అరణ్య మాదిరి ఉండాలయ్యా. ఆరణ్యాస్త్య అరణ్యం కావాలి నాకు. అరణ్యం మీకు అంటున్నాం దాంట్లో. ఆరణ్యాస్త్య యజ్ఞేన కల్పంతాం విత్తంచమే విత్తిష్టమే. విత్తం అంటే ధనము, సంపద. మరి దానికి ఇవన్నీ సమకూరాలంటే సంపద కావాలి కదా. అందుకనే విత్తంచమే విత్తిష్టమే భూతంచమే భూతిష్టమే వసుచమే వసతిష్టమే శక్తిష్టమే అర్థష్టమ ఏమష్టమ ఇతిష్టమే గతిష్టమే. ఇది అసలైనటువంటిది కావాలి అని ఇవన్నీ మనం ఆ శివుణ్ణి, ఎందుకంటే 33 కోట్ల దేవతలకు దేవుడు శివుడు. అందుకనే శివుణ్ణి ఒక్కడే మహాదేవుడు అని అంటున్నాం. ఎందుకంటే దేవానాం దేవో మహాదేవ. ఇప్పుడు మనకెట్లా దేవతలు ఒక దేవుడు అండ ఉండాలి, ఒక దేవుని యొక్క ఆశ్రయం కావాలి, మనం ఎట్లా కోరుకుంటున్నామో ఆ దేవతలకు కూడా కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, రాక్షసుల వల్ల ఇబ్బందులు కలిగినప్పుడు మొరపెట్టు